హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సచెస్ కాన్సెప్ట్స్. మన గుడ్ న్యూస్ ఏంటంటే మనకి మళ్ళీ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ వచ్చిందమ్మా. అయితే ఈసారి కూడా లాస్ట్ టైం లాగే హ్యూజ్ పోస్టులు వచ్చాయి మనకి. అంటే ఎక్కువగా పోస్టులు పడ్డాయి, దగ్గర 40,000 పోస్టులు పడ్డాయి. ఓకేనా? అండ్ మళ్ళీ ఆల్ ది బెస్ట్ ఆల్. ఎవరు ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. ఈ ఇయర్ మొత్తం కూడా మన నోటిఫికేషన్స్, నెక్స్ట్ ఇయర్ మొత్తం కూడా మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకేనా? అండ్ ఇందులోని చిన్న క్లారిటీ ఇస్తున్నా. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఇది సిఏపిఎఫ్. సార్ సిఏపిఎఫ్ మీనింగ్ ఏంటి? నా సిఏపిఎఫ్లోని డిగ్రీ మీదేమో సిపిఓ పడతాయి మనకి, ఇంటర్ మీదేమో జీడీ పడుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం పడింది ఎస్ఎస్సిలోని జీడీ పడింది, అది కూడా దేని మీద అంటే 10th పడింది. ఓకేనా? అండ్ బాగా చెక్ చేయి. డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే జీడీ అప్లికేషన్ మనకి ఈ మంత్ 5 నుంచి, అంటే ఈ మంత్ 5 నుంచి నెక్స్ట్ మంత్ 14 వరకు మనకి జీడీ అప్లికేషన్ మనం అప్లై చేయొచ్చు. అంటే మనకి అవైలబుల్గా ఉంటుంది. సెకండ్ చూడమ్మా, లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ ద రిసిప్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. అంటే ఏంటమ్మా, లాస్ట్ డేట్ అప్లికేషన్ పెట్టడానికి నెక్స్ట్ మంత్ 14 వరకు మనకి ఛాన్స్ ఉంది. అది కూడా నైట్ 11 గంటల వరకు మనకి ఛాన్స్ ఉంది. ఓకేనా? అలా కాకుండా పేమెంట్కి ఒకవేళ సర్వర్ బిజీ అయ్యి పేమెంట్ అవ్వకపోతే అదేమో నెక్స్ట్ మంత్ అమ్మా 15/11 వరకు టైం ఉందమ్మా. ఓకేనా? అండ్ చూడు సారీ డేట్స్ ఆఫ్ ఇది పక్క పెట్టే అవసరం లేదు మనకి. అండ్ మళ్ళీ బాగా చూడు, సింపుల్ ఇది నానా. సిఏపిఎఫ్ అంటే ఓకేనా, అది 10th మీద సింపుల్ పోస్టులు, ఈజీ కొట్టచ్చు నువ్వు. ఓకే? అండ్ ఇందులో చూద్దాం, ఇవన్నీ పక్కన పెట్టి పిఎస్సి పిఎస్టీ మొత్తం పక్కన పెట్టి మనకు కావాల్సిన చూద్దాం. అండ్ వేకెన్సీకి వెళ్దాం. చూడమ్మా, పే స్క్వేల్ ఇక్కడ మనకి పే స్క్వేల్ లెవెల్ 1 18,000 నుంచి 56,900 రూపాయలకు ఉందమ్మా. అండ్ ఓకే, అది పక్కన పెట్టి వేకెన్సీ ఫర్ ద వేకెన్సీ చూడు ఇక్కడ మనకి. ఇందులో ఫస్ట్ బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్, ఎన్సిబి నాకటి కమా. అండ్ ఫస్ట్ చూడు, ఇందులో మేల్ చూద్దాం. బిఎస్ఎఫ్ ఏమో మేల్కి ఎస్సీలోనేమో 2018 ఉన్నాయి మనకి. ఓకేనా? ఎస్టీకి ఏమో 1489 ఉన్నాయి, ఓబీసీకి ఏమో 2906 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి ఏమో 1330 ఉంది, యూఆర్కి ఏమో 5563 ఉంది. ఓన్లీ ఎవరికమ్మా? మేల్కి. సిఎస్ఎఫ్ ఏమో ఎస్సీకి 959, ఎస్టీకి ఏమో 687, ఓబీసీకి ఏమో 1420, ఈడబ్ల్యూఎస్కి ఏమో 644, యూఆర్కి ఏమో 2720. అవి మొత్తం మనకి 6430 ఉన్నాయి. టోటల్ ఎంత మనకి? 6430. అలా కాకుండా సిఆర్పిఎఫ్ మనకి ఎస్సీకి ఏమో 1681, ఎస్టీకి ఏమో 1213, ఓబీసీకి ఏమో 2510, ఈడబ్ల్యూఎస్కి ఏమో 1130, యూఆర్కి ఏమో 4765. ఇవి టోటల్గా 11,299 ఉన్నాయి. ఎస్ఎస్బి మనకి ఎస్సీకి ఏమో 122, ఎస్టీకి ఏమో 79, ఓబీసీకి ఏమో 187, ఈడబ్ల్యూఎస్కి ఏమో 82, యూఆర్కి ఏమో 349. మొత్తం మనకి 819 ఉన్నాయమ్మా. ఓకేనా? నెక్స్ట్ ఐటీబీపీ 345, ఇవన్నీ కూడా 2564. మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే సిఐఎస్ఎఫ్ 6430 ఉంది. ఎంత? మేల్కి 6430. అండ్ ఎస్ఎస్ఎఫ్ మొత్తం 35 ఉన్నాయి బాయ్స్కి. ఓకేనా? ఎన్సిబి మొత్తం 11. ఓన్లీ బాయ్స్ కంగానే ఎంత మనకి? 35612. ఓకేనా? ఎంతమ్మా? ఓన్లీ బాయ్స్కే 35612. సార్ అలా కాకుండా సార్ ఓన్లీ ఎస్సీకి మెయిల్ మొత్తానికి, అంటే ఇండియా ఓవరాల్గా ఎస్సీకి ఓన్లీ అన్ని పోస్టులు కలిపి 5254, ఎస్టీకి ఏమో 4021. ఓకేనా? ఓబీసీకి ఏమో 7747, ఈడబ్ల్యూఎస్కి ఏమో 3496, యూఆర్కి ఏమో 15094. మనకు కావాల్సింది ఏంటంటే ఈ మొత్తం పోస్టులు ఓన్లీ బాయ్స్కి 35612 ఉన్నాయి. ఇది ఓన్లీ బాయ్స్. ఇప్పుడు ఫీమేల్కి వెళ్తే మన ఫీమేల్ ఎస్సీకి ఏమో బిఎస్ఎఫ్ 356, 106 ఇవన్నీ వరుసగా ఉన్నాయి. అండ్ గమనించావా, వీళ్ళకి కూడా సిఎస్ఎఫ్ ఏమో. అండ్ బాగా చెక్ చేసి గర్ల్స్కి బాయ్స్ కన్నా ఎక్కువ వాళ్ళకే ఉన్నాయి సిఎస్ఎఫ్. ఓకేనా? అండ్ ఆల్సో ఎస్ఎస్ఎఫ్ బాయ్స్కి గర్ల్స్కి సేమ్ ఉన్నాయి. అండ్ ఎన్సిబి మాత్రం గర్ల్స్కి ఎక్కువ ఉన్నాయి, 22 ఉన్నాయి. అండ్ గమనించావా, ఈ మొత్తం పోస్టులు మొత్తం ఎంత మనకి? 39481గా. అవునా? మొత్తం పోస్టులు 39481. అందులో ఈ మొత్తం పోస్టు 3869 గర్ల్స్ మొత్తానికి కూడా. అంటే మొత్తం మన అక్షరాల 40,000 పడ్డాయమ్మా. ఎన్నమ్మా? 40,000 పడ్డాయి. అండ్ మళ్ళీ చెక్ చేయి, ఇది ఎగ్జామ్ ఉంది కానీ ఎగ్జామ్ తర్వాత కానీ మళ్ళీ ఈ పోస్టులు ఇంక్రీజ్ ఛాన్స్ ఉంది మనకి. ఓకేనా? ఇది బెస్ట్. ఇంకా ఈ ఇయర్లో కొన్ని జాబ్ మంది, నువ్వు ట్రై చేయి, ఈజీ అయిపోద్ది. ఓకేనా?
ఈ మొత్తం పోస్టుల యొక్క మీకు డీటెయిల్స్ అమ్మ ఇది. నెక్స్ట్కి వెళ్దాం చూడండి ఒకసారి. దీనికి నేషనాలిటీ ఏం కావాలంటే మనకి కన్ఫర్మ్గా మనం ఏది ఇండియన్ అయి ఉండాలి, అది ఏదైనా పర్లేదు. ఓకేనా. ఏజ్ లిమిట్ బాగా చెక్ చేయమ్మా. ఏజ్ లిమిట్ మన ఎస్సీ ఎస్టీకి ఏమో 5 years. మామూలుగా ఏజ్ మనకి యూఆర్కి ఏమో 18 to 23 ఉండాలి. అందులోని దానికి యాడ్ చేసుకుంటూ ఎస్సీ ఎస్టీ 5 years అంటే 23కి 5 యాడ్ చేయి, 28. ఓకేనా. ఓబీసీ 3 అంటే 23కి 3 యాడ్ చేయి, ఎంతమ్మా 26. ఓకేనా. ఎక్సెల్స్ మ్యాన్ ఇంకా 3 యాడ్ చేయి. ఓకేనా. చిల్డ్రన్ అండ్ డిపెండెంట్స్ ఆఫ్ ద విక్టిమ్ స్కిల్డ్ అంటే ఏంటి మీనింగ్, నేరాలు ఉంటాయి కదా వాళ్ళ గురించి 5 years. ఓకేనా. అంటే ఏంటి మనకి యూఆర్కి ఏమో 23 సంవత్సరాలు లాస్ట్, ఎస్సీ ఎస్టీకి ఏమో 28 అండ్ ఓబీసీకి ఏమో 26. ఓకేనా. ఇది ఏజ్ లిమిట్ అమ్మా. ఎంత వేస్ట్ మనకి. డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మనకు అంత అవసరం లేదు, ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, ఎంత వేస్ట్ మనకి. మనకు కావాల్సిన మెయిన్ పాయింట్ చూద్దాం. ఓకేనా. ప్రాసెస్ సర్టిఫికేషన్ ఇదంతా మనకి ఆఫ్టర్ కావాలి. నెక్స్ట్ చూడు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంట. ద క్యాండిడేట్స్ మస్ట్ బి హ్యావ్ పాస్డ్ ద మెట్రికులేషన్ ఆర్ 10th class examination from recognized board and university as on or before the cut off date. అంటే కట్ ఆఫ్ డేట్ కల్లా, అంటే కట్ ఆఫ్ డేట్ మీనింగ్ ఏంటంటే నువ్వు మొత్తం జాబ్ చేసి అదే మొత్తం క్వాలిఫై అయ్యి లాస్ట్ వస్తుంది కట్ ఆఫ్, అప్పటికల్లా వాడి యొక్క 10th అయిపోయి ఉండాలంట. అంటే మీనింగ్ ఏంటి, ఈ మార్చిలో పడింది కదా వాళ్ళు కూడా అప్లై ఛాన్స్ ఉంది. ఇప్పుడు 10th అవుతున్నారా, వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. 18 years దాటితే, అది కూడా గమనించు, అప్లై చేయొచ్చు కానీ 18 years క్రాస్ అవ్వాలి, వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ అదైపోయింది. మళ్ళీ ఇందులోని ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే మనకి 50% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్ అంట. అంటే మీనింగ్ ఎన్సీసీ ఉంటే నీకు సర్టిఫికేట్ ఉంటే నీకు 5% మార్క్స్ యాడ్ అవుతాయి మొత్తం మార్కులోని. బి ఉంటే 3%, ఏ ఉంటే 2%. దీనివల్ల ఏంటంటే ఎవరైతే ఎన్సీ సర్టిఫికేట్ ఉంటాయో వాళ్ళకి కొన్ని మార్క్స్ యాడ్ అవుతాయి. అంటే మనకి 160 మార్కుల్లో 5% అలా యాడ్ అవుతాయి మనకి. ఓకేనా. నెక్స్ట్ ఇదంతా వేస్ట్ మనకి. హౌ టు అప్లై అనేది మీకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది ఆన్లైన్లోనే, మీకు ఆ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ ఏమో 100 రూపాయలు అమ్మా. అంటే యూఆర్కి 100 రూపాయలు, అంటే అన్రిజర్వ్డ్ లైక్ ఓసీకి 100 రూపాయలు. అలా కాకుండా ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ ఏ షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ అండ్ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మనకేమో అసలు అమౌంట్ లేదు, ఫ్రీ. అమ్మాయిలకి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మనకి డబ్బులు లేదు, ఓన్లీ యూఆర్కి మాత్రమే డబ్బులు ఉంది, యూఆర్కి అండ్ ఓబీసీకి. ఓకేనా. నెక్స్ట్ ఫీ కెన్ పెయిడ్ బై ద క్యాండిడేట్స్ అప్ టు 15/10/24. అంటే ఫీ అనేది నెక్స్ట్ మంత్ 15 కల్లా నైట్ 11 గంటల కల్లా అది పూర్తి చేసేవాలి అప్లికేషన్ ఫీజు. నెక్స్ట్ బాగా చూడమ్మా, ఇదంతా అవసరం లేదు. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం మనం. అండ్ ఇవన్నీ చూడసారి, ఇవన్నీ మనకి మన బోర్డులో, అంటే మనం ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణ మనం చెన్నై బోర్డుకి వస్తాం, మన హెడ్ బోర్డర్ చెన్నై. ఇవన్నీ ఆ బోర్డు గురించి, అది మీకు ఒక అవసరం లేదమ్మా. నెక్స్ట్కి వెళ్దాం మనం. అండ్ బావిను ఇప్పుడు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కొంచెం బాగా వినమ్మా. ఫస్ట్ పార్ట్ ఏ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20 ఉన్నాయి, మ్యాక్సిమం మార్క్స్ 40. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్, కాబట్టి 22s 40 మార్క్స్. ఓకేనా. పార్ట్ బి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, అది 20 క్వశ్చన్స్ మొత్తం 40 మార్క్స్. అంటే ఒక్కో క్వశ్చన్కి 2 మార్క్స్, మొత్తం 40 అవుద్ది. నెక్స్ట్ అమ్మా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అన్నా అర్థమెటిక్ అన్నా క్వాంట్ అన్నా ఒకటే, అది 20 క్వశ్చన్లు. ఈ 20 క్వశ్చన్లో మీకు ఏమొస్తాయంటే ఒక 17 ఏమో క్వాంట్ వస్తుంది, ఒక 3 మార్క్స్ ఏమో ప్యూర్ మ్యాథ్స్ వస్తుంది. దానికి ఇంటూ 2 మార్క్స్ 40 క్వశ్చన్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, అది ఎంత అవుతుంది మనకి 20 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్. ఓకేనా. మొత్తం మనకి మార్క్స్ 160 మార్క్స్ ఇది క్వశ్చన్ పేపర్. అయితే ఈ డ్యూరేషన్ ఏమో 1 hour. ఓకే. నెక్స్ట్ ఈ పాయింట్ నీకు అయిపోయింది. నెక్స్ట్ ఇవన్నీ అవసరం లేదు. దాని మీనింగ్ ఏంటంటే ఆల్ క్వశ్చన్స్ విల్ బి ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్, అంటే ఆబ్జెక్ట్లో ఉంటాయంట. ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్, హిందీ అండ్ 13 రీజనల్ లాంగ్వేజెస్. అంటే మొత్తం అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపూరి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ. అంటే ఈ పేపరు బై డిఫాల్ట్ ఇంగ్లీషే మాత్రమే కాకుండా మళ్ళీ ఏంది ఈ 13 లాంగ్వేజ్ కూడా రాసుకోవచ్చు. అంటే మెయిన్ పెట్టుకోవచ్చు, బై డిఫాల్ట్ ఇంగ్లీష్ పెట్టుకోవచ్చు. అంటే నీకు రీజనల్ లాంగ్వేజ్ ఛాన్స్ ఉంది ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ అంటే చంపేచ్చింది మనం. అండ్ చెక్ చేయవలస్తే మళ్ళీ మార్క్స్ సెకండ్. ఓకేనా. ఇందులో మనకి ఏం కావాలంటే ఇంకా మైనస్ మార్క్స్ ఏం కావాలి చూడు. మైనస్ మార్క్స్ ఇక్కడ ఏం లేదు, నేను క్లారిటీ ఇస్తున్నా. మైనస్ మార్క్స్ ఏంటంటే 0.25 మైనస్ మార్క్స్, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి.
మళ్ళీ బై డిఫాల్ట్ చెప్తున్నాను, ఇందులో మెన్షన్ చేయకపోయినా నీకు సెషన్ కట్ ఆఫ్ ఉంది. సెషన్ కట్ ఆఫ్ మీనింగ్ ఏంటంటే మొత్తం 4 సెషన్లోని మినిమం 6, 6, 6 లేదా 10, 10, 10 అలా మార్క్స్ రావాలి. నీకు అర్థమెటిక్ ఏమో 30 వచ్చేసి ఇంగ్లీష్ 3 వస్తే నీకు క్వాలిఫై అవ్వవు. అన్నీ కూడా ఈక్వల్గా ఎంత కొంత రావాలి, దాన్ని సెషన్ కట్ ఆఫ్ అంటారు. ఇది బై డిఫాల్ట్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ చూడమ్మా, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఏమో మన యాప్టిట్యూడ్ మొత్తం అండ్ నాలెడ్జ్ ఏమో మొత్తం కలిసి ఉంటుంది. అంతే కూడా మ్యాథమెటిక్స్ అంటే మందే. నెక్స్ట్ ఇంగ్లీషు తెలిసిందే నీకు. ఓకేనా? ఫిజికల్ స్టాండర్డ్ చూడండి ఒకసారి. ఫస్ట్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఏముంటుందంటే ఎగ్జామ్ తర్వాత పిఎస్టీ, పిఈటీ. ఓకేనా? అందులో చూద్దాం. ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అమ్మా, పిఈటీ. మేల్ ఏమో 5 kmని 24 మినిట్స్లో పరిగెత్తాలి. ఫీమేల్ ఏమో 1.6 కిలోమీటర్ని 8.5 మినిట్లో పరిగెట్టాలమ్మా. అండ్ అది కాకుండా రేసు 1.6 ఇన్ 7 మినిట్స్, 800 మినిట్స్ అండ్ 5 మినిట్స్. ఇది ఏదైనా ఒకటే, కానీ ఇది మనకి బాగా గమనించావా? ఈ కింద 1.6 అనేది మనకి కాదమ్మా, లడక్ కేంద్ర ప్రాంతమైన లడక్ వాళ్ళకి ఉంటుంది. మనకి మాత్రం 5 km. అండ్ గమనించలేదో, దీంట్లోని ఓన్లీ క్వాలిఫై నేచర్ తప్ప ఇందులో స్కోరింగ్ ఉండదు. జస్ట్ క్వాలిఫై అవ్వాలంతే. నువ్వు 24 నిమిషాలు వేయచ్చు, 23 వేసినా, 21, 15 వేసినా, 10 వేసినా, ఓకేనా, వరల్డ్ రికార్డ్ వేసినా సేమ్ మార్క్సే. నీకేమో ఎక్స్ట్రా మార్క్స్ వేయడు. నీకు జాబ్ రావాలా వద్దని చేసేది ఏంటమ్మా, ఎగ్జామే. ఆ నెక్స్ట్ క్వాలిఫై నేచర్ మనకి ఈ ఈవెంట్. ఓకేనా? ఓన్లీ ఏంటి, ఓన్లీ ఇదే మనకి ఏది రన్నింగ్ ఓన్లీ. తర్వాత మనకి పిఎస్టీ అమ్మ. మేల్ ఏమో 170 సెంటీమీటర్ హైట్ ఉండాలి. ఎంత? 170 సెంటీమీటర్. ఫీమేల్ ఏమో 157 సెంటీమీటర్ ఉండాలమ్మా. ఓకేనా? అండ్ ఫ్యూ కేటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ రిలాక్సేషన్ ఇన్ ద హైట్స్ మెన్షన్ అబౌవ్. రిలాక్స్ స్టాండర్డ్ ఆఫ్ ద హైట్ ఫర్ సచ్ క్యాండిడేట్స్ ఆర్ ఫాలోస్. దాని మీనింగ్ ఏంటంటే ఈ లడక్ కానీ ఈ ట్రైబల్స్ మాత్రమే హైట్ కొంచెం తగ్గిస్తారమ్మా. 170 కాకుండా మేల్కి తగ్గిస్తారు. ఓకేనా? చూడు, ఆల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ షెడ్యూల్ ట్రైబ్స్కి ఏమో 162.5 అంట. అంటే షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటారు కదా, వాళ్ళ హైట్ ఏమో 162.5. ఫీమేల్కి ఏమో 150. ఆల్ షెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్స్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే అస్సాం, మణిపూరి ఉన్నాయి కదా, వాళ్ళకేమో 157. ఇక్కడ అంత ఎవరు లేక పక్కన పెట్టే, ఇంకా అవసరం లేదు. నెక్స్ట్ చూడమ్మా ఒకసారి, ఇవన్నీ వేస్ట్. నెక్స్ట్ చూడసారి చెస్ట్. ఓకే, దెన్ చూద్దాం ఒకసారి, ఇది పక్కన పెట్టే. చూడమ్మా చెస్ట్. మేల్ క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ ద ఫాలోయింగ్ స్టాండ్ ఆఫ్ ద చెస్ట్ మెజర్మెంట్ అన్ఎక్స్పాండెడ్. అంటే నువ్వు ఎక్స్పాండ్ చేయకుండా 80 ఉండాలి. ఎక్స్పాండ్ చేస్తే మినిమం 5 రావాలి. ఓన్లీ మేల్కి మాత్రం చెస్ట్ గురించి ఉంది, గర్ల్స్కి ఇంకేం లేవు, ఓన్లీ రన్నింగ్ మాత్రమే. వెయిట్ మీనింగ్ ఏంటంటే ఆ ఏజ్కి ఆ హైట్కి ఎంత ఉండాలో అంత మినిమం ఉండాలి. ఏ పెద్ద ప్రాబ్లం ఉండదు ఇందులో మనకి. ఈ రెండు కూడా మనకి ఏంటంటే జస్ట్ ఏంటంటే క్వాలిఫికేషన్ మాత్రమే. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ అది అవసరం లేదు, ఆ టైంలో నీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? అడ్మిషన్ ఎగ్జామినేషన్స్ ఓకే, ఇవన్నీ వేస్ట్. ఓకేనా? మనకు కావాల్సిన మొత్తం నేను క్లారిటీ ఇచ్చా. నేను చెప్తుంది ఏంటంటే ఫస్ట్ ఒక క్లారిటీ కావాలి. ఏంటంటే మనకు జస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే 10th బేసిక్ కావాలి. అండ్ ఆల్సో మనకు కావాల్సింది ఏంటంటే హైట్, చెస్ట్ అండ్ ఆల్సో బాయ్స్కి అయితే కావాలి. ఓకేనా? అండ్ ఇది బెస్ట్ నోటిఫికేషన్. మీరు టైం వేస్ట్ చేయొద్దు, పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, ఈజీ జాబ్ కొట్టచ్చు. వై? బికాస్ 10th మీద ఎస్ఎస్సిలో జాబ్ కొట్టి ఆ తర్వాత నువ్వు కొంచెం పైకి లైకే సిహెచ్ఎస్ఎల్ కానీ సిజిఎల్ కానీ రాస్తే నీకు కొంచెం కోటా ఉంటుంది. ఓకేనా? కాబట్టి అందరూ గట్టి ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఆల్. అండ్ దీనికోసం నీకు కోర్స్ మొత్తం కావాలంటే సచాస్ కాన్సెప్ట్స్ అనే యాప్లో కింద డిస్క్రిప్షన్లో నీకు లింక్ ఇస్తా, అందులో కోర్స్ కొనుక్కోవచ్చు. లేదా మనకి టెలిగ్రామ్లో లింక్స్ ఉన్నాయి. అండ్ నా వంతుని మీకు నేను దగ్గర 300 పేపర్లని ఫ్రీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా సచాస్ కాన్సెప్ట్ ఛానల్లోని మీకు 300 పేపర్ని ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా SSGD నుంచి. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఆల్. బై.